తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఈ పథకం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులు హార్డ్ కాపీలు సమర్పించలేదు. దీంతో వారికి రేపటి వరకు వాటిని సమర్పించడానికి మరో అవకాశం కల్పించింది ప్రభుత్వం. హార్డ్ కాపీలను వారి మండల కార్యాలయాల్లో సమర్పించవచ్చు. ఈ పథకం ద్వారా యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం కింద ఆన్లైన్లో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం రాజీవ్ యువ వికాస పథకం. ఈ పథకం ద్వారా యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం కింద ఆన్లైన్లో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఆన్లైన్లో నమోదు చేసుకున్న కొందరు అభ్యర్థులు తమ దరఖాస్తుల హార్డ్ కాపీలను సంబంధిత మండల కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల సరైన సమాచారం లేకపోవటం వల్ల చాలా మంది అభ్యర్థులు ఇంకా తమ దరఖాస్తుల యొక్క హార్డ్ కాపీలను మండల కార్యాలయాలకు పంపలేదు. అలాంటి అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తు ప్రింటెడ్ కాపీని అవసరమైన సంబంధిత జిరాక్స్ కాపీలను తమ మండలాల కార్యాలయాల్లో నేరుగా రేపు సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చు.